యేసులోడ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుణ్ణి నమ్మినటువంటి నీవు దేనిని బట్టి నీవు అతిశయిస్తున్నావు? నీవు కలిగి ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్ట, వ్యాపారాన్ని బట్ట, ధనాన్ని బట్ట, లేదా నీవు కలిగి ఉన్నటువంటి సంతానాన్ని బట్ట, నీవు కలిగి ఉన్నటువంటి కుటుంబాన్ని బట్ట, దేనిని బట్టి నీవు అతిశయిస్తున్నావు? అతిశయించవలసినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టి నిన్ను ఆశీర్వదించినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టి ఆశీర్వదింపబడినటువంటి నీవు ఆశీర్వదించబడినటువంటి భౌతిక సంబంధమైనటువంటి వాటిని బట్టి నీవు అతిశయిస్తున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. అవునేస్తమా? అనేక సార్లు మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి, మనం కలిగి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మనం అతిశయిస్తూ ఉంటాము. లేదా మనకు సహాయకులుగా ఉండేటువంటి మనుషులను బట్టి మనం అతిశయిస్తూ ఉంటాము. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి మాట ఒకటే. ఆనాటి ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో ప్రయాణం చేసినప్పుడు వారికి ఆహారము కొరకైనా లేదా దాహము కొరకైనా వారి సమస్తము కూడాను దేవుని మీద మాత్రమే ఆధారపడి వారు ప్రయాణం కొనసాగించినటువంటి వారిగా ఉన్నారు. అటువంటి తరుణంలో ఎర్ర సముద్రము ఎదురైనది. ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటాలి అంటే వెనక ఫరో సైన్యం తరుముతున్నది, ముందు ఎర్ర సముద్రం ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో వారు ఏ ఒక్కరి సహాయం కొరకు లేదా మరలా వెనుదిరిగి పోవాలని వారు ఆలోచించలేదు. కానీ దేవుని మీద మోషే ఆధారపడి వారిని నడిపించినప్పుడు ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చీల్చాడు. ఆరిన నేల మీద క్షేమకరంగా ఇజ్రాయేలు ప్రజలు నడిపించబడ్డారు. ఏ శత్రువులైతే గనక వెంటబడుతున్నారో, ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలను తరుముతున్నారో, ఆ యొక్క ఫరో రాజు తనకు కలిగినటువంటి సైన్యాన్ని బట్టి, రథాలని బట్టి, గుర్రాలని బట్టి, సైనికులను బట్టి అతిశయించాడు. వారిని తరిమి వారిని నాశనం చేయాలని. కానీ అటువంటి సమయంలో దేవుడైతే గనక ఇజ్రాయేలు పక్షముగా ఉన్నాడు. ఫరో సైన్యము ఎర్ర సముద్రము మధ్యలోనికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలు కూడా కలిసిపోయి ఆ ఎర్ర సముద్రంలో వారు మునిగిపోయినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 40 సంవత్సరాలు కూడా ప్రయాణించినటువంటి ఇజ్రాయేలు ప్రజల్ని ఒక మోషే నాయకత్వంలో కేవలము దేవుని మీద ఆధారపడి వారికి కావలసినటువంటి ప్రతి అవసరతను కూడాను దేవుని యొద్ద ప్రార్థించి పొందుకున్నటువంటి వారిగా ఉన్నారు. కానీ ఫరో అయితే కనుక తను కలిగి ఉన్నటువంటి సైన్యాన్ని బట్టి అతిశయించాడు. అతిశయించినటువంటి సైన్యము ఎర్ర సముద్రంలో ముంచివేయబడింది. కానీ దేవుని మీద ఆధారపడినటువంటి ప్రజలు మాత్రము ఏ విధమైనటువంటి యుద్ధోపకరణాలు వారిని జయించడానికి లేకపోయినప్పటికీ కూడాను వారిని క్షేమముగా దేవుడు ఎర్ర సముద్రంలో నుండి నడిపించినటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, దేవుడు ఈ మాటలు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే, నీవు కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి నీవు అతిశయిస్తున్నట్లయితే, నీవు కలిగి ఉన్నవి కొంతవరకు కూడాను నీ జీవితంలో ప్రయోజనకరముగా ఉండి ఉండవచ్చు. కానీ అన్ని పరిస్థితుల్లో కూడాను
నువ్వు కలిగి ఉన్నవి నీకు సహాయంగా లేకపోయి ఉండవచ్చు. అన్ని సమయాల్లో కూడాను నువ్వు దేవుని మీద ఆధారపడి, నువ్వు దేవుని మీద ఆనుకొని, నువ్వు దేవుణ్ణి బట్టి నీవు అతిశయించినట్లయితే కొన్ని పరిస్థితుల్లోనే కాదు, అన్ని పరిస్థితుల్లో కూడాను దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ పక్షంగా నిలబడబోతున్నాడు. ఎర్ర సముద్రం లాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను, ఫరో సైన్యం లాంటి పరిస్థితులు తరుముతున్నప్పటికీ కూడాను దేవుడు నిన్ను క్షేమముగా దాటించగలడు. దేవుడు నీకు విజయాన్ని ఇవ్వగలడు. అటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.